హాయ్ అండి. వివి కుమార్ బ్లాక్కి స్వాగతం అండి. ఈరోజు ఏలూరు నాటుకోళ్ళ సంతకైతే వెళ్తున్నామండి. ఈ నాటుకోళ్ళ సంత మార్నింగ్ 5 నుంచి 9 వరకు అనేది జరుగుద్దండి. ఈ నాటుకోళ్ళ సంతలో కోడి పుంజులు కానీ కోడి పెట్టలు కానీ చాలా వస్తున్నాయండి. ఈ సంక్రాంతి టైంలో అయితే ఇంకా ఎక్కువ మంచి కోడి పుంజులు అనేది ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారండి. మీకు కానీ ఈ కోడి పుంజులు కావాలంటే మా వీడియో చూడండి. వీడియో చూసి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబర్ చేసుకొని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ హైప్ అనే ఆప్షన్ వచ్చిందండి. మా వీడియోకి హైప్ ఇచ్చి పాయింట్లు ఇస్తారని కోరుకుంటున్నాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూడండి, కోడి పుంజులు అనేది ఇక్కడికి చాలా వచ్చినాయండి మార్కెట్లో ఈరోజు. ఇక్కడ మార్నింగ్ ఏంటంటే 5 నుంచి 9 వరకు జరుగుద్దండి ఈ కోళ్ళ సంత అయితే. ఇక్కడికి చాలా కోళ్ళ పుంజులు అయితే తీసుకొస్తున్నారు. చుట్టుపక్కల విలేజెస్ ప్రాంతాల్లో నుంచి ఇక్కడికి ఈ మన ఏలూరుకి అయితే తీసుకొచ్చి ఈ కోడి పుంజులు అనేది అమ్ముతూ ఉంటారండి. ఇప్పుడు సంక్రాంతి టైం కాబట్టి ఈ కోడి పుంజులు అనేది ఎక్కువగా తీసుకొచ్చి అమ్ముతూ ఉంటున్నారు. కోడి పుంజుల ధరలో మీకు 2,000 కాడి నుంచి 20,000 వరకు ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి, పుంజులు అయితే చాలా ఉన్నాయండి. చూడండి, ఇక్కడ చాలా పుంజులు వచ్చినాయి ఈరోజు మాత్రం. రేట్లు అయితే ఒక్కొక్కటి ఒక్కో రేటు చెప్తున్నారు. చాలా బాగున్నాయి. అయితే ఫిక్స్డ్ అయితే కాదు, రేట్ తగ్గిస్తారు. దాని బేరం ఆడుకుని మీరు తీసుకోవచ్చు. ఏంటంటే విలేజెస్ వాతావరణంలో ఈ పెంచుకున్నాయి కాబట్టి ఈ కోడి పెట్టలు కానీ చాలా టేస్ట్ ఉంటాయి. ఈ చాలామంది ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ నాటుకోళ్ళ సంతలోకి అయితే వచ్చి ఇక్కడ కోడి పుంజులు అనేది తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఏంటంటే చాలామంది బల్ల మీద ఈ బొట్టలు అవి పెట్టుకుని ఇక్కడ తీసుకొచ్చి అమ్ముకుంటూ ఉంటారండి. వీళ్ళు ఏంటంటే మార్నింగ్ 5 నుంచి 9 వరకు వచ్చి అమ్ముకొని వెళ్ళిపోతారండి. కోళ్ళు అనేది అయితే చాలా బాగుంటాయండి. వీళ్ళ దగ్గర మాత్రం చాలా నెంబర్ 1 కోళ్ళు అయితే దొరుకుతాయి. చాలామంది ఏంటంటే ఇక్కడ సంవత్సరం 2 సంవత్సరాలు సంవత్సరంన్నర అలా శ్రద్ధగా పెంచుకున్న కోడి పుంజులు అయితే తీసుకొచ్చి అమ్ముతున్నారు. కొంతమంది అయితే కొద్దిగా ఎక్కువ రేట్లు చెప్తున్నారు, కొంతమంది అయితే మామూలు రీజనబుల్ రేట్లు చెప్తున్నారు. అంటే వాళ్ళ మెయింటెనెన్స్ బట్టి రేట్లు ఉంటాయండి. కోడి పుంజులు అయితే చాలా బాగున్నాయండి. అడగొచ్చు రేట్ 3,500 అండి. రేట్ అడగొచ్చు. మైలా 5,22 అండి. చాలా వచ్చినాయి ఈరోజు కోడి పుంజులు మీకు కనీసం ఒక 350-400 లోపు అయితే కోడి పుంజులు వచ్చినాయండి. ఎందుకంటే ఇది సంక్రాంతి టైం కాబట్టి వేరే ఊళ్ళ నుంచి కూడా వచ్చి ఇక్కడ ఏలూరు నాటుకోళ్ళ సంతకైతే వచ్చి నాటు పుంజులు అయితే కొనుక్కొని వెళ్తూ ఉంటారు. చాలా ఊళ్ళ నుంచి వస్తున్నారండి ఇక్కడికి. అందుకని ఏంటంటే ఇక్కడ కోడి పుంజులు అనేది చౌక రేట్లు ఇస్తున్నారు. బాగా చౌక రేట్లో మంచి కోడి పుంజులు అయితే ఇస్తారు. ఇవి విలేజెస్లో ఏంటంటే ఇంటికాడ సంవత్సరంన్నర 2 సంవత్సరాలు అలా పెంచిన పుంజులు అయితే తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారండి. ఒక్కో పుంజు ఒక్కో రేటు, వాటి మెయింటెనెన్స్ బట్టి అమ్ముతూ ఉంటారు. పుంజులు అయితే చూడండి నెంబర్ 1గా ఉన్నాయి, అసలు మామూలుగా లేవు.
ఇక్కడ తూర్పుగోదావరి కానీ పశ్చిమ గోదావరి కానీ కోడిపుంజుల మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగా ఉంటాయండి. చాలా ఎక్కువగా ఈ నాటుకోళ్ళ సంతకైతే వచ్చి కొనుక్కుంటూ ఉంటారు. చూడండి మీరే, అలా చాలా అంటే చాలా ఉన్నాయండి పుంజులు. రేట్లు అయితే చాలా రీజనబుల్గా ఇస్తున్నారండి. చూడండి, నాటు పుంజులు కానీ పెట్టలు కానీ ఇలా బల్ల మీద తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారండి. ఇవి నాటు పుంజులు అయితే మీకు రేట్ అయితే చాలా రీజనబుల్ చెప్తున్నారు. 2000 కాడి నుంచి 20,000 దాకా ఉందండి ఒక పుంజు రేటు. అంటే ఒక్కొక్క పుంజు ఒక్కొక్క రేటు ఉందండి దాని మెయింటెనెన్స్ బట్టి. అదే కోడి పెట్టలు అయితే కనుక మీకు 1800 కాడి నుంచి జత చెప్తున్నారండి. రెండు కోడి పెట్టలు అయితే 1800 అలా చెప్తున్నారు. బేరం ఆడుకోవచ్చు, దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చండి. మీకు కోడిపుంజులు అనేది నెంబర్ 1 క్వాలిటీ కావాలంటే కనుక ఈ ఏలూరు నాటుకోళ్ళ సంతకైతే వచ్చినట్టయితే మీరు మార్నింగ్ 5 నుంచి 9 వరకు ఈ కోళ్ళ సంత అయితే జరుగుద్దండి. ఏంటంటే కోళ్ళు అయితే మీకు నెంబర్ 1గా ఉంటాయండి. చుట్టుపక్కల విలేజెస్ నుంచి ఈ నాటుకోళ్ళు అనేది ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారండి. చాలా అంటే చాలా బాగుంది. రేటు కూడా 3 కేజీలు అలా ఏంటంటే కాస్ట్ ఉంటాయి. ఇలా బండి తీసుకొచ్చి అమ్ముకునే అవకాశం ఉంటారండి. ఈ కోళ్ళు అనేది మీకు టేస్ట్ పరంగా కూడా మీకు చాలా చాలా బాగుంటుంది. మీకు అన్ని విధాలుగా ఏంటంటే కోడి అనేది చాలా చౌక రేట్లు దొరుకుతాయి, అందులో మంచి కోళ్ళు దొరుకుతాయండి ఈ నాటుకోళ్ళ ప్రాంతంలో. చుట్టుపక్కల ప్రాంతంలో ఇదేనండి నేను ప్రాంతం అయితే ఎక్కువగా ఏంటంటే ఆదివారం పాట అయితే బాగా జరుగుతుందండి కోళ్ళ ప్రాంతం. కొద్దిగా ముందుగా వచ్చినట్టయితే మీకు ఇంకా మంచి అనేది మంచి కొనుక్కోవచ్చండి. ఈ నాటుకోళ్ళ సంత అయితే ప్రతి రోజు జరుగుద్ది, కాకపోతే ఆదివారం అయితే ఎక్కువగా సంత అనేది రన్ చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ ఏంటంటే నా ఏలూరు మొత్తానికి ఇక్కడ మెయిన్గా ఈ నాటుకోళ్ళ సంత అనేది జరుగుతూ ఉంటుందండి.
చాలా అంటే చాలా కష్టంగా ఉంది చేప. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నారు. మామూలుగా అదే వాళ్ళే చేస్తారు ఇక్కడ. బాబాయ్ ఏం అలా కవర్లేమే వేతన 300 వేతన 150 పడిందా? 350 పడిందా? మీకు నచ్చింది తెచ్చుకోండి, నేను వద్దాను. కేజీ 300. కేజీ లెక్క కేజీ లెక్క కేజీ లెక్క అలా 3 కేజీలు వస్తుంది. ఇది ఏలూరు చేపల మార్కెట్ అండి. ఇక్కడ చేపలు అన్ని రకాల చేపలు దొరుకుతాయి. చూస్తున్న చేపలు వచ్చి ఇవి చెరువు చేపలు అండి. అంటే చుట్టుపక్కల చెరువులు అంటే సాగు చేస్తూ ఉంటారండి. ఇవి ఇచ్చి మీకు సముద్రం చేపలు అండి. సముద్రం చేపలు కూడా నెంబర్ ఆఫ్ రకాలు అనేది తెస్తూ ఉంటారు. ఈ టోనా ఫిష్ చేపలు కూడా దొరుకుతాయండి. ఇవి నాటుపీతలో టోనా ఫిష్ కానీ రూప్ అంటే మన చందువా జాతి చెందినవి కానీ చాలా రకాలు తెస్తూ ఉంటారు. ఇక్కడ ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడికి అమ్ముతూ ఉంటారండి. సముద్రం చేపలు వచ్చేప్పటికి టోనా ఫిష్ కానీ రూప్చంద్ కానీ కానాగందలు కానీ మీకు ఆ రకాలైతే మీకు సముద్రం చేపలండి. ఇక్కడ ఎక్కువగా ఏంటంటే కేజీల లెక్క కానీ చేపల లెక్క కానీ అమ్ముతూ ఉంటారు. మీకు డ్రై ఫిష్ మార్కెట్ కూడా ఉందండి. ఇక్కడ డ్రై ఫిష్ అంటే ఎండి చేపలు కూడా ఎండి చేపలు ఉప్పు చేపలు ఎన్ని రోజులు అవి కూడా అమ్ముతారండి మార్కెట్లో. జరుగుతుంది. కొన్ని పౌజు పెట్టలు కూడా ఉంటాయండి. ఇక్కడ పౌజు పెట్టలు కూడా దొరుకుతాయి మీకు. ఈ మార్కెట్లో అన్నీ ఉంటాయండి. Thank you for watching VV Kumar Vlogs 5.